ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/1/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, నవమి, మధ్యాహ్నం 12:43 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం రాత్రి 9:05 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 1:02 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:31 వరకు, తిరిగి 2:59 నుంచి 3:43 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గమనించండి. వర్జము రాత్రి 3:23 నుంచి 5:11 వరకు, రాహుకాలం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:56. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగమే, అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, శుభవార్తా శ్రవణం, వివాహం కావచ్చు, వార్తలు కావచ్చు, సంతాన వార్త కావచ్చు, ఏదైనా ఒక మంచి శుభవార్త వినడం, వ్యాపార భాగస్వామితో లాభం కలగడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, మంచి బుద్ధి బలం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు. అంటే సెలవులు వచ్చినప్పటికీ కూడా మంచి అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి గృహయోగము, ధనలాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. విదేశాలు, స్వదేశంలో అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరమైన నివాసం, విదేశాలు ఉన్న వారికి బలం కనబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధైర్యము, సాహసము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గృహయోగము, ధనలాభము, వివాహ యోగము, సంతాన యోగం, అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా ఆస్తి పంపకాల గురించి అనుకూలవంతమైన శుభయోగాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, తప్పకుండా మంచి ఉద్యోగాన్ని పొందుకునే శుభగడియలుగా చెప్పవచ్చు. ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, మంచి మిత్రులతో పరిచయము, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం, సంఘంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. ధనగనక వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, సంతానం వల్ల గౌరవము, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, ప్రయాణంలో మంచి అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం,
కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు. ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఇలా అనేక రకాల అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, యావరేజ్గా కనబడుతోంది. కాస్త మీరు వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీతలో 3వ అధ్యాయాన్ని చదివి ఈరోజు మీరు ప్రయాణం, మీ ప్రయత్నాలు, మీ విద్యా సంబంధ విషయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. పెద్దల మాట వినండి, పొదుపైనటువంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోండి. పొదుపు చాలా మంచి యోగాన్ని కలిగిస్తుంది. అనవసర హడావుడి ప్రయాణాలు, ఆఖరి నిమిషంలో ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం లాంటివన్నీ కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండి, ఓపికగా చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ప్రయాణ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఇంటర్వ్యూ కానీ, ఐఎల్సీ, జిఆర్, టోఫెల్ పరీక్షలు రాసే విషయంలో కానీ, ఇతరత్ర ఏమైనా పరీక్షల్లో కానీ కాస్త ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ఒక గంట ముందు కానీ పరీక్ష కేంద్రం దగ్గర, గంట ముందు కానీ ఇంటర్వ్యూకి, ఏదైనా పరీక్ష ఇంటర్వ్యూ కానీ, ఉద్యోగ ఇంటర్వ్యూ కానీ దగ్గరికి వెళ్తే తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంటుంది. పెద్దవాళ్లతో అనుసంధానం మీకు యోగాన్ని కలిగిస్తుంది. పెద్దవాళ్ళని కాదని చేసే పనైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. దుష్టుల సావాసాన్ని వదిలిపెట్టండి. దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేనిపోయిన అనవసరపు చికాకులు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. లాటరీల వల్ల నష్టమే కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు. కాస్త అనుకూలవంతమైనటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. వృత్తిలో కానీ ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి కూడా మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది మరొకసారి రీచెక్ చేసుకోవడం చాలా మంచి ప్రయత్నాన్ని కలిగిస్తుంది. ఆలోచించండి. రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, రీచెక్ చేసుకుంటే చాలు. తప్పకుండా వైవాహిక జీవన అనుకూలత, అలాగే కృత్రిమ సంతానం ప్రయత్నం అవసరం లేదు. సహజ సత్సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది. మీకు ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, ధనయోగాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఓపిక, సమయపాలన ఉంటే మీకు అత్యంత అనుకూలమైన శుభం చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి సోదరుల వల్ల ప్రయోజనం, సోదరులతో అనుకూలత, సోదర సోదరిమణులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధులాభం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, సమస్తమైనటువంటి వ్యాపారాల్లో శుభయోగాలు, లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. లాటరీల వల్ల ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా ధనప్రాప్తి ఉంటుంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, విదేశాలు వెళ్ళడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కోర్టు తగాదాల సమసిపోవడం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల అనుకూలతవంతమైన ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, వాహన, విదేశీయాన పరిపూర్ణ శుభయోగాలు పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వాక్చాతుర్యం, చాలా మంచి మాట తీరు, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళడం మంచి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ధనగనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆధ్యాత్మిక శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సంతాన యోగం, వివాహ యోగం, శత్రునాశన మిత్ర లాభం. మంచి మాట తీరుతో అందరినీ మీ వైపు తిప్పుకోగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, రైతన్నలకి పూలు పలుకులు అర్పణించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చేలోకి అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అనుకూలత, ప్రయాణం కలిసి వచ్చే అవకాశం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభము, శుభయోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాద అదృష్ట యోగాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైన వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇది చాలా మంచి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రమాద హేతువు, ఆర్థిక నష్టం, అనవసరమైనటువంటి వాద వివాదాలు, ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు ఎక్కడ కూడా డిబేట్లలో పాలు పంచుకోకండి. మిమ్మల్ని పనికిరాని వాళ్ళలాగా చిత్రీకరించే వ్యక్తుల సమూహం ఎక్కువగా ఉంటుంది. పనికిరాని వ్యక్తులతో, పనికిరాని దేనికి కూడా అనాపరిశమైనటువంటి దరిద్రపు వ్యక్తులతో మీరు ఎట్టి పరిస్థితులు కూడా స్నేహము మంచిది కాదు. జుగుప్సాన వీడియోలు, ఫోటోస్ తీసుకోవడం, నష్టాన్ని పొందుకోవడం, డిబేట్లలో పాలు పంచడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చెడు వ్యక్తులతో సావాసం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి కాస్త ఈవెంట్స్ జారిపోయే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకి ఈవెంట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయకూడదు, మంచిది కాదు. లేనిపోయిన అనవసర ప్రయాణాలు, ఇతరుల వ్యవహారాలు తల మీద వేసుకొని మీరు ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పనికిరాని ప్రసంగాలు చేయకండి. అలాగే భోజన విషయంలో జాగ్రత్త ఉండండి. పనికి మళ్ళీ పదార్థాలు తినకూడదు. అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు, జుగుప్సాగరైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. లేనిపోయిన ఇబ్బందులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు. మీ వాహనం ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం మీరు నడపకండి. వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. కృత్రిమ సంతాన ప్రయత్నం బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు ఖర్చు పెట్టినటువంటి లక్షల రూపాయలు నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదు. కేవలం వాళ్ళు సంతాన సాఫల్య కేంద్రంలో కొంతమంది వ్యక్తులు దుష్టుల యొక్క ప్రభావం వల్ల మీకు లేని గర్భాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి మళ్ళీ 3 నెలల తర్వాత ఫెయిల్ అయిందని చెప్పే వాళ్ళు ఉంటారు. మీ ధనమంతా కూడా నష్టపోయే అవకాశం కరెక్ట్గా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టము, నష్టము, అవమానం. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈరోజు మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, విదేశీ ప్రయాణంలో నష్టాలు, విదేశాలు ఉన్న వాళ్ళు స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జాగ్రత్త. తల్లిదండ్రుల మాట వినండి. ఆస్తుల గురించి గొడవ పెట్టుకోకండి. కోర్టు వరకు వెళ్ళకండి. మీ మనవాడు పెళ్లి వరకు కూడా మీ కోర్టు వివాదాలు తేలవు. ఇందులో ఎట్టిపడి సందేహం లేదు. ఇది గ్యారెంటీ. మధ్యవర్తిత్వం ద్వారా మేబీ కొంత లోక్ అదాలత్లో మీరు పెట్టుకొని మీరు సమస్యను పరిష్కరించుకుంటే తప్ప, మధ్యవర్తి ద్వారానే తప్ప కోర్టుల వల్ల మీరు కేసు తెలియదు. మీ మనవడి పెళ్లి వరకు కూడా అది తెగదు, ముడిపడదు అనే విషయాన్ని గమనించండి. అందుకోసమే మన వెంటనే ఆనందపడేది, అనుభవించగలిగేటువంటి ఆస్తిపాస్తుల్లోనే పెట్టుబడి పెట్టండి. జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి. ఏదేమైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు నష్టం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, చికాకులు, లేనిపోయిన అపవాదులు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 10:37 నుంచి 11:22 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా చెప్పులు, దుప్పటి, అలాగే పాలు, పెరుగు దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారి ఫలితాలు అద్భుతం. ఆనందకరమైనటువంటి వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలోను, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, వ్యాపార పరంగా మంచి లాభాలు, ఉన్నత వ్యాపార వ్యక్తితో అంటే వ్యాపారంలో ఉన్నత వ్యక్తితో భాగస్వామిగా మారే అవకాశం, అనుకున్నది సాధించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, కొత్త వ్యాపారం ప్రారంభం, అనుకూలమైనటువంటి మిత్రుల కలయిక, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, సంతాన యోగము, అద్భుతమైనటువంటి వైవాహిక జీవనము, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, అనుకున్నది సాధించడం, రుణ విముక్తులవ్వడం, రోగనాశనాన్ని పొందుకోవడం, సమస్తమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లు శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అనుకూలంగా ఉంటుంది వీరికి. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ఖాయం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, సంతానయోగం, వైవాహిక జీవనానందం, మాతాపితృ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాలు, రుణ విమోచనాన్ని పొందుకోవడం, రోగనాశనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, విదేశాల్లో స్వదేశాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగము, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, సమస్త వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశాలు, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగమే, చాలా మంచి శుభయోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన యోగము, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, సమస్త వ్యాపారంలో అనుకూలత, ఆనంద యోగం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, సోదర మైత్రి, కుటుంబ తగాదాలు సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, కోర్టు బయట సమస్యలు పరిష్కరించుకునే అవకాశం, ధనలాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అద్భుతంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇది చాలా బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. తీర్థయాత్ర సేవ ఉంటుంది, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్ కలిసి వచ్చే అవకాశం, చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా తీవ్రమైనటువంటి రుగ్మతలు, ఇబ్బందులు, వ్యాపారం చేసే వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. వ్యాపారంలో మోసపోయే అవకాశాలు, నమ్మిన వారే మోసం చేస్తారు, జాగ్రత్త. భాగస్వామి వ్యాపారంతో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది దర్శకులు, నిర్మాతలకి మిమ్మల్ని ఏమార్చే అవకాశం ఉంటుంది, అప్రమత్తంగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కూడా ఉంటుంది. సినిమా రంగంలో తీవ్ర వ్యాపార నష్టం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, రాజకీయ రంగంలో నష్టము, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అపోహలు, అవమానాలు, అనుమానాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ఇతరుల వల్ల ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు, చికాకు, కొంతమంది ఆడపిల్లలు గర్భస్రావం చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోయిన అనవసరపు అసహజమైనటువంటి పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త.
లేనిపోయిన అవాంతరాలు, చికాకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగాన్ని కోల్పోవడం, అనవసర ఆర్భాటాలు, అనారోగ్యాలు తెచ్చుకోవడం, లేని పనిని తలకెత్తుకోవడం వల్ల నష్టాలు పొందిన అవకాశం, రాజకీయ రంగం, సినిమా రంగంలో, కళాకారుల క్రీడలు, అనేక రకాల ఇబ్బందులు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అలాగే సోదరుల మధ్య వ్యతిరేకత, కుటుంబ తగాదాలు, కోర్టు వరకు సమస్య వెళ్తుంది, కోర్టులో మీ సమస్య తీరే అవకాశం దగ్గరలో లేదు, కొన్ని 10-20 సంవత్సరాలు కూడా లేదు. మీరు వాళ్ళ కోర్టుకి ఎక్కితే సమస్య తీరదు కాక తీరదు. ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. కోర్టులు ఏమీ చేయలేవు. న్యాయమూర్తిగా, న్యాయవాదులుగా వాళ్ళు వచ్చేసి ఇవాళ ఒక సంవత్సరంలో 3 వాయిదాలు తీసుకొని అలా 30 సంవత్సరాలు జరుగుతుంది. అది 30 కావచ్చు, 60 దాకా వెళ్ళవచ్చు. దానికి నా స్వానుభవమే ఉంది మా నాన్నగారిదే, ఇంకొకరి గురించి ఎందుకు. కాబట్టి ఎప్పుడో పడిన కేసు ఆ కోర్టు నుంచి ఇంకోటికి అలా వెళుతూ ఒక న్యాయవాది మీదనే సరైనటువంటి మనకి దృక్పథం లేదు. న్యాయమూర్తి మీద అంతకన్నా నమ్మకం లేదు. న్యాయమూర్తులు కూడా తప్పకుండా పాపం వాళ్ళు ఏం చేయలేక మీరు నమ్మిన దేవుడికి దండం పెట్టుకోమనేటువంటి స్థాయిలో ఉన్నామా, ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, పనికి వాళ్ళ ప్రసంగాలు, ఇవన్నీ కూడా మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార పరంగా కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, మీ వాహనం ఇవ్వకండి, మీ వస్తువుల్ని ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఈ రాశి వారికి ఉదయం 9:03 నుంచి 10:17 వరకు, తిరిగి సాయంకాలం 4:06 నుంచి 5:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.